ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో యూస్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఇంటి ఖర్చుల కోసం మీ భార్యకి మీరు డబ్బులు ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు? మరి ట్యాక్స్ కట్టక తప్పదంటున్నారు. మరి ఒక్కసారి దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ అండ్ టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి ఇంటి ఖర్చుల కోసం భార్యకి డబ్బులు ఇస్తే ట్యాక్స్ కట్టాలంట. అంటే కొంచెం ఇది అర్థం కావట్లేదు. అంటే ఖర్చుల కోసం డబ్బులు ఇస్తే ట్యాక్స్ కట్టడం ఏంటి సార్? ఒకసారి వివరంగా. ఇప్పుడు అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తాడు అని సామెత ఉంది. మనం ఏమనుకుంటాం, మన భార్యకి దానం చేస్తాం లేదా ఇస్తాం, ఖర్చులు అనుకుంటాం. బట్ ఎక్కడ ఇస్తాం, ఎంత ఇస్తాం, వాళ్ళు అడిచిన తర్వాత డబ్బులు ఏం చేస్తున్నారు. ఆడవాళ్ళకి 1,90,000 ఖర్చులు ఉంటాయి. బట్టల దగ్గర నుండి, నగల దగ్గర నుండి, హోటల్ దగ్గర నుండి, సినిమా దగ్గర నుండి, ఊబర్ నుండి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అందరికీ ఈజియెస్ట్ మోడీ గారు ఏం చేసిండు, ఒక అలవాటు చేయించాడు. ఒక 10 సంవత్సరాల ముందు లేని అలవాటు ఇప్పుడు అంటే కూరగాయలు కావాలన్నా, పువ్వులు కావాలన్నా, ఏ ఐటెం కావాలన్నా, సర్ఫ్ కావాలన్నా తక్కువ కొట్టడం. బ్లింకిట్ అనేది ఒకటి ఉంది, అది చాలా యాప్స్ ఉన్నాయి. కొట్టతున్నారు, ఆ 2 నిమిషాలు తెచ్చేసాడు. మనం మాట్లాడుతూ చుట్టాలు వచ్చారు, ఎంతమంది అన్నీ రెడీ చేసుకుని. ఇప్పుడు అవసరం ఎంతమంది వస్తారో తెలియదు. 3 వస్తారు. వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ వచ్చి అటు కూర్చొని మంచినీళ్ళు తాగేలోపు డెలివరీ అయిపోతుంది. కానీ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ యర్ టోటల్ ట్యాక్స్ బెనిఫిట్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరిని వదలదు. ఒకప్పుడు 20-30 ఇయర్స్ బ్యాక్ ఆన్లైన్ లేక మనం ఎన్ని చేసినా చెల్లేదు. ఇప్పుడు అలా కాదు కదా. ప్రతి ట్రాన్సాక్షన్ నువ్వు ఖర్చు పెట్టే డిజిటల్ అంటే ఆన్లైన్. సో గవర్నమెంట్ తెలుసు. ఇప్పుడు నువ్వు సంపాదించిన లక్షలు ఆవిడకి 50,000 ఇస్తే ఆ 50,000 ఆవిడ ఎక్కడో ఇన్వెస్ట్ చేసుకుంటాడు. చిట్టీలు కట్టడం అని, లేకపోతే షేర్ మార్కెట్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎక్కడో దగ్గర బిజినెస్లో కానీ, లేదా క్లౌడ్ కిచెన్ పెడుతున్నారు. ఆ క్లౌడ్ కిచెన్ ఇన్కమ్, ప్రతి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ మనం చూపించకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఏమంటారంటే, మీ వైఫ్కి కానీ, ఈవెన్ ఐ థింక్ సన్ కూడా వస్తుంది మన ఫ్యూచర్లో. ఇప్పుడు వైఫ్ అన్నారు, కొడుకు కూతురు కూడా ఇస్తే నెలకి 50,000 దాకా మీరు ట్రాన్స్ఫర్ చేస్తాను అనుకోండి. ఆ 50,000లో 10,000 ఆవిడ ఇంటికి ఖర్చు పెట్టి రేషన్కి, మిగతా 40,000 ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఓకే, ఏదో ప్రాపర్టీ కొన్నారు, లేకపోతే ఏదో బిజినెస్లో పెట్టారు, చిన్న పార్ట్నర్షిప్, దాని మీద లాభం వస్తుంది. 50,000 10,000 లాభం వచ్చింది అనుకోండి, 20%. సో 50,000 క్లబ్బింగ్ రూల్స్ అని ఒక కాన్సెప్ట్ పెట్టాడు. క్లబ్బింగ్ రూల్స్ అంటే భర్త ఇచ్చే ఇన్కమ్ ట్రాన్స్ఫర్ భార్యకి, అది ఇద్దరిది కలిపి ట్యాక్స్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, 50,000 10,000 లాభం వచ్చింది అనుకో, ఆ 10,000 రెండోసారి ట్యాక్స్ కట్టాలి. ఫస్ట్ 50,000 మీద కట్టాలి. ఒక ట్యాక్సేషన్, డబుల్ ట్యాక్సేషన్ అవుతుంది. ఎందుకు? ఫస్ట్ హస్బెండ్ శాలరీలో 50,000 ఇస్తున్నాడు, ఆయనకి 1,00,000 వచ్చింది అనుకోండి. ఆయన ఒక 50,000 ఎంచుకొని ఆయన ఖర్చులకి పెట్రోల్, కారు, మిగతా ఈవిడ 50,000 వంటకు చేయడం, ఇల్లు రన్ చేయడానికి ఇస్తే, ఈవిడ 10,000 20,000 ఖర్చు బ్యాలెన్స్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన లాభం కూడా చూపించాలి. మీరు చూపించకపోతే అంటే ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కదా. మీరు ఏదైనా కంపెనీకి శాలరీ, ఇప్పుడు మీ కంపెనీ శాలరీ బ్లాక్ అమౌంట్ 3 days డిడక్ట్ చేసిస్తారు మీకు అమౌంట్. సో అది రికార్డ్ అయిపోతుంది. రికార్డ్ అయినప్పుడు ఆవిడ చూపించాలి. ఫస్ట్ టైం అయితే ఈయన అకౌంట్లో పడుతుంది, ఎవరు హస్బెండ్ అకౌంట్లో. ఇవన్నీ నాకు తెలుసు, అన్న చెల్లికి ట్రాన్స్ఫర్ చేసినా అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడుందో అనేది తెలుసుకుంటారు కదా. సో ఓవరాల్ ఏంటంటే లేడీస్ కూడా ఇప్పుడు జాగ్రత్త పడాలి. రెంటల్ ఇన్కమ్ వస్తుంది, మనం చూపించాం. లేకపోతే మన నాన్నగారు తాతగారు పొలం ఇచ్చారు, దాని మీద నెలకు 50,000 వస్తుంది. మీ లేడీ పనిచేసి మీకు ఒక 50,000 శాలరీ, మీ ఆయన ఒక 50,000 ఇస్తున్నాడు, మీ పొలం మీద ఒక 50,000 వస్తుంది, రెంటల్ వస్తున్నాయి. ఇవన్నీ కలిపితే నెలకు 2 లక్షలు అయిపోయింది. నెలకు 2 అంటే సంవత్సరానికి 24 లక్షలు. గవర్నమెంట్ ప్రకారం 4 లక్షలు దాటితే ట్యాక్స్ మొదలవుతుంది. చాలామంది మన కన్ఫ్యూజన్ ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ కూడా 12 lakhs దాకా లేదని. బట్ ఆ కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఏంటంటే 4 lakhs వరకే లేదు. 4 to 8 lakhs 5%, 8 to 12 lakhs 10%, 12 lakhs and above 15%. 12 lakhs వరకు మినహాయింపు అన్నారు కదా అన్న. అది ఇంకా క్లారిటీ రావాలి, నాకు కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ఒక పక్క చెప్పారు, నేను కింద బ్రేకప్ ఇట్లా ఇచ్చారు. 0 to 4 lakhs 0 tax, 4 to 8 lakhs 5%, 8 to 12 lakhs 10%, అండ్ 12 lakhs అండ్ టు 16 lakhs 15%. అట్లా 24 lakhs అండ్ అబవ్ అయితే 30%. ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది తెలియట్లేదు. కొంతమంది ఇంట్లో కూడా డిస్కషన్ జరిగింది ఏంటంటే 12 lakhs దాకా నాకు పర్లేదు, నేను తెచ్చుకోవచ్చు అని. కానీ కాదు, 12 lakhs ముందు అయితే మీరు కట్టాల్సిందే 5, 10, 15 స్లాబ్. సో 5, 10 కట్టాల్సిన 15%. అది చాలామంది తెలియట్లేదు. మేబీ ఆర్బీఐ, ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ గవర్నమెంట్, ఐటీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేబీ అది ఒకసారి ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకి తెలుస్తుంది. సో ఓవరాల్గా గవర్నమెంట్ ఏమంటే, నువ్వు డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా ఎక్కడొచ్చావో చెప్పాలి, ఎలా ఖర్చు పెట్టావో చెప్పాలి. అంటే ఆమె ఏం ఖర్చు పెడుతుంది, దేనికి పెడుతుంది అనేది కూడా ఖచ్చితంగా చెప్పాలి. అండ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కూడా దేర్ ఇస్ ఎ లిమిట్. నెలకి నీ ట్రాన్సాక్షన్ చేయకూడదు అనేది పెట్టాడు యూపీఐలో. 10 రూపాయలకి 20 రూపాయలు ట్రాన్సాక్షన్ కింద కౌంట్ అయిపోతుంది. అది కూడా యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. డిజిటల్ అనేది ఎంత మంచిదో అంత బ్యాడ్ కూడా.
ఎందుకంటే మీ బండారం అంతా బయట పెడతారు, మీరు ఎంత ఖర్చు పెట్టారు. కొంతమంది ఇన్కమ్ చూపిరు ప్రూఫ్, ఎస్ అమ్మ ఇచ్చిందో నాన్న ఇచ్చిందని చేయరు. గోల్డ్లో కూడా మీరు 2 lakhs అంటే ఎక్కువ ఖర్చు పాన్ నెంబర్ ఇవ్వాలి. పాన్ నెంబర్ ఇవ్వాలంటే మళ్ళీ ఇప్పుడు సంవత్సరానికి 2-3 సార్లు కొన్నాను, 6 lakhs ఎలా వచ్చాయి డబ్బులు. ఇన్కమ్ అఫీషియల్ ఇప్పుడు బిజినెస్ మ్యాన్ వాళ్ళు చూపించుకోలేరు. కూరగాయలు అమ్మి కూడా ఏం చేస్తాడు, ఆన్లైన్ క్యాష్ తీసుకుంటాడు, హోటల్లో క్యాష్ తీసుకుంటాడు, హాస్పిటల్లో క్యాష్ తీసుకుని ఎక్కడ రికార్డ్ అవ్వదు, ఇన్కమ్ అయితే వస్తుంది. ఇప్పుడు అందుకే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా దొరికిపోతున్నారు కదా. ఇప్పుడు అఫీషియల్ ఇన్కమ్ అడిగి నెలకి 2-3 lakhs ఉంటుంది, కానీ ఈ ప్రాపర్టీలో 100 కోట్లు ఉంటాయి. ఎట్లా వస్తాయి ప్రాపర్టీ 100 కోట్లు? గవర్నమెంట్ ప్రైవేట్లో కూడా ఎవరైతే చూపించారో వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఓవరాల్ చూసుకుంటే మంచిదే యాక్చువల్లీ. గవర్నమెంట్ ప్రకారం దే హ్యావ్ టు సమ్వేర్ ఇట్ రికార్డ్ ఇట్. ఎందుకంటే దానికి ఒక లిమిటేషన్ ఉండాలి, దానికి ఒక పద్ధతి ఉండాలి. ట్యాక్స్ కట్టని వాళ్ళకి ఒక లెసన్ ఇది, ట్యాక్స్ కట్టాలి అని. ట్యాక్స్ కట్టి మీరు చేసుకుంటే అదేమవుతారు, మీరు 100 కోట్లు ఖర్చు పెట్టండి, 100 కోట్లు 30 కోట్లు ట్యాక్స్ కట్టండి, 70 కోట్లు హ్యాపీ నిర్భయం లేకుండా బేఫికర్ మీరు ఖర్చు పెట్టుకోండి. అది చేయట్లే కదా, మనకు ట్యాక్స్ కట్టట్లేదు. ఇక్కడ మనకు ఎక్స్పెన్సెస్ చూస్తున్నాం. లగ్జరీ టీవీలు తీసుకుంటారు 5 lakhs. కొంతమంది ఎవరు పేర్లు చెప్పలేం, బంగారం కమోడ్స్ వేసుకున్నారు, సిల్వర్ ట్యాప్స్ వేసుకున్నారు. అంత అవసరం అంటే మరి ఎక్కడి నుండి వచ్చే డబ్బులు? బంగారం కమోడ్స్ అంటే సద్దాం హుసేన్ కానీ అదే దొరికాడు కదా ఇప్పుడు. గోల్డ్ అంతా మొత్తం బాత్రూంలో కూడా గోల్డ్. అట్లా చాలామంది ఉన్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ టేకింగ్ ఎ గుడ్ రూల్. ఫ్యూచర్లో మంచిది, ఆన్లైన్లో పెట్టుకుంటే అందరికీ మంచిదే. అంటే సార్ ఇలాంటివన్నీ కూడా ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టే అలాంటి వాళ్ళని చెక్ పెట్టడానికి అంటారా? అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా గవర్నమెంట్ రూల్స్ పెట్టినప్పుడు చెడ్డ వాళ్ళ కోసం పెడతారు, కానీ రూల్స్ ఫాలో అయ్యేది మంచి వాళ్ళే ఫాలో అవుతారు. చెడ్డ వాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళుగానే మిగిలిపోతారు. రిచ్ బికమ్స్ రిచ్, పూర్ బికమ్స్ పూర్. మిడిల్లో అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి కన్సిస్టెంట్గా. అందుకనే ఆ రూల్స్ పెడతారు కానీ చేయరు. ఎందుకంటే ఫాలో అవ్వడానికి రూల్స్ అక్కర్లేదమ్మా, ఫాలో అన్నట్టుకు రూల్స్ కావాలి. రూల్స్ ఫాలో అన్నట్టుకు రూల్స్ పెట్టినా ఒకటే పెట్టపోయినా ఒకటే. ఎప్పుడు ఒకేలా ఉంటాడు కాబట్టి ఒకేలా ఉంటాడు, వాడి యాటిట్యూడ్ మారదు. నేను ఇంతే మోనార్క్ అంటారు ప్రకాష్ రాజ్ గారు ఇందులోనూ, నేను ఇంతేరా నీ మోనార్క్ని అంటాడు. అట్లా మోనార్క్ని ఎవరు మార్చలేరు. సో ఇప్పటి నుంచి అయితే వైఫ్స్ కి డబ్బులు ఇస్తే మాత్రం తను ఏం ఖర్చు పెడుతుంది, వైఫ్కే కాదు నువ్వు ఎవరికి ఇచ్చినా లెక్క అవుతుంది. అది గురించి ఫస్ట్ మీరు చెప్పాలి. ఇచ్చే సపోజ్ మీ ఆయన శాలరీ 1 lakh అనుకోండి, ఆయన నీకు 3 lakhs ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు? దెర్ ఇస్ సమ్ అన్ఎథికల్ సోర్స్. అది నాకు తెలిసి ఇవాళ వైఫ్ అండ్ హస్బెండ్, రేపు అన్న తమ్ముడు చెల్లి బామ్మది గర్ల్ ఫ్రెండ్ అన్నిటికీ వచ్చేస్తాయి.